హాయ్ ఎవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి, ఎండి యునాని. నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి యునానీలో ఎండి చేశానండి, డాక్టరేట్ ఇన్ మెడిసిన్. ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 30 సంవత్సరాల నుండి అంగస్తంభన తగ్గిన, అంగం సైజ్ తగ్గిన, అంగం షేప్ పాడైపోయిన, సెక్జువల్ డ్యూరేషన్ తగ్గిన, వీర్యం క్వాంటిటీ క్వాలిటీ, దాని మోటిలిటీ, దాని కౌంట్ తగ్గిన, అలాగే సుఖ వ్యాధులు అంటే ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి, వేషాల దగ్గరికి వెళ్ళి మనం కొన్ని సుఖ వ్యాధులు తగిలించుకుంటాం. సిఫిలిక్స్, గనీరియా, జెనిటల్ హెర్పిస్, ఇవన్నిటికీ నేను చూస్తానండి. ఇవాళ మా దగ్గర ఒక పేషెంట్ ఓవర్ వెయిట్ వల్ల, కొలెస్ట్రాల్ ఎక్కువైపోవటం వల్ల వచ్చిన సమస్య ఏంటి? అంగంలో స్తంభన తగ్గింది. ఓవర్ వెయిట్ వల్ల కూడా, కొలెస్ట్రాల్ బాడీలో పెరిగిపోవటం వల్ల కూడా కొన్ని సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఇవాళ మా పేషెంట్ ఉన్నాడండి. మీ ఏజ్ ఎంత సార్? ఇప్పుడు 42 years. 42 years. మీ పెళ్ళి ఎప్పుడైంది సార్? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఏం సమస్య వల్ల నా దగ్గరికి వచ్చారండి మీరు? అధిక బరువు, ఓవర్ వెయిట్ వల్ల అంగస్తంభన సరిగా లేదని. ఓవర్ వెయిట్ కోసం నేను చూడండి, ఓవర్ వెయిట్ వల్ల వచ్చిన అంగస్తంభన కోసం చూస్తాను. తనకు కూడా ఓవర్ వెయిట్ వల్ల సమస్య వచ్చింది. కొలెస్ట్రాల్ మందులు వాడుకునే వాళ్ళు మీరు. అవును సార్. ఇప్పుడు మీకు సెక్స్ విషయంలో ఇట్లాంటి మీ సమస్యలు వచ్చాయండి? వచ్చాయి సార్. అంగస్తంభన టైంలో తగ్గిపోయింది. చూశారు కదండి. ఓవర్ వెయిట్ వల్ల ఇప్పుడు బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే, కొలెస్ట్రాల్ లో ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆరోమేటేజ్ అని. ఆరోమేటేజ్ అనే ఒక ఎంజైమ్ ఏం చేస్తుందంటే, మేల్ హార్మోన్, మన బాడీలో మేల్ హార్మోన్ ఉంటుంది కాబట్టి ఆ హార్మోన్ ని తీసుకొని ఫిమేల్ హార్మోన్ లో కన్వర్ట్ చేస్తుంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ లో కన్వర్ట్ చేస్తుంటుంది. మేల్ హార్మోన్ ని ఫిమేల్ హార్మోన్ లో కన్వర్ట్ చేస్తుంది. అంటే ఆరోమేటేజ్. ఆరోమేటేజ్ ఎక్కడ పుట్టింది? అది కొలెస్ట్రాల్ లో పుట్టుకొస్తుంది. అది కొలెస్ట్రాల్ వల్ల ఆరోమేటేజ్ అనే ఎంజైమ్ వస్తుంది. ఆ ఎంజైమ్ మేల్ హార్మోన్ ఫిమేల్ హార్మోన్ లో కన్వర్ట్ చేసి ఫిమేల్ క్యారెక్టర్, స్త్రీ లాగా మనకు కూడా రమ్ములు వస్తుంటాయి, క్యారెక్టర్స్ కొన్ని పిడుదలు పెరుగుతుంటాయి, పొట్ట వైపు మనకు కొంచెం కొవ్వు పెరుగుతుంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే లివర్, మన లివర్ ఉంటుంది కదా, లివర్ లో కూడా ఫ్యాటీ లివర్ గా కూడుకుంటుంది. ఇన్సులిన్ బాగా పెరిగిపోయి రెసిస్టెంట్ అయిపోయినప్పుడు మనం లివర్ లో ఎప్పుడు అక్కడ ఫ్యాటీ లివర్ గా వస్తుందో అక్కడ మన SHBG, సెక్జువల్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అనే లివర్లో ఉన్న ప్రోటీన్ సెక్స్ హార్మోన్స్తో బైండ్ అయిపోయి కలిసేసి టోటల్ టెస్టాస్టెరోన్గా మన బాడీలో పనిచేస్తుంది. ఆ ప్రోటీన్ SHBG అనే ప్రోటీన్ ఎప్పుడు తగ్గుతుందో ఫ్యాటీ లివర్ వల్ల అది తగ్గుతుంది. తగ్గడం వల్ల టోటల్ టెస్టోస్టెరాన్ కూడా పడిపోతుంది, తగ్గిపోతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినా, ఫ్యాటీ లివర్ వచ్చేసిన, టోటల్ టెస్టోస్టెరాన్ దాని పారామీటర్ పడిపోవచ్చు, మీ కామ కోరికలు తగ్గొచ్చు, మీ అంగంలో స్తంభన తగ్గొచ్చు. అలాగే మీ రక్తనాళాల్లో కూడా కొవ్వు బాగా కూడుకుపోవడం వల్ల, కొలెస్ట్రాల్ వల్ల కూడా అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ కూడా తగ్గొచ్చు. ఇంకోటి, కొలెస్ట్రాల్ కోసం వాడుకునే కొన్ని మందులు ఉంటాయి. యాంటీ కొలెస్ట్రాల్ మందుల వల్ల కూడా గుడ్ కొలెస్ట్రాల్ HDL తగ్గిపోవటం వల్ల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ కూడా తగ్గొచ్చు. చూశారు కదండి. ఒక్క కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల దానికోసం వాడుకునే మందులు, దానివల్ల బాడీలో జరిగే కొన్ని పరిణామాలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మన బాడీలో సెక్జువల్ పవర్, కామ కోరికలు, స్తంభన, అంగం వైపు రక్త ప్రసరణ అన్నీ తగ్గిస్తున్నాయి. ట్రైగ్లిసరైడ్స్, LDL పెరగకుండా చూసుకోవాలి. HDL పెంచుకోవాలి. HDL 39 to 40 to 60 వరకు ఉండాలండి. ఇది HDL అనేది నార్మల్ ఉంచుకోవాలి. వాకింగ్ ఎక్సర్సైజ్ తూచా తప్పకుండా చేయాలండి. అతి బరువు ఉన్నా కూడా పొట్ట పెద్దగా అయినప్పుడు ఈ భాగం పొత్తి కడుపు కింద బాగా కొవ్వు కూడుకుపోవడం వల్ల అంగం రిట్రాక్ట్ అయిపోయి తాంబేలు తల్లాగా లోపల పోయి కూర్చుంటుంది. ఇట్లా చిన్నగా వచ్చి కూర్చుంటుంది. అలాగే రిట్రాక్ట్ అయిపోతుంది పెన్నిస్. పొత్తి కడుపు అంటే కొవ్వు బాగా కూడుకుపోయినప్పుడు, కొవ్వు ఎక్కువైనప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రాక తప్ప, అంగస్తంభన సమస్య రాక తప్పదు. కాబట్టి మీకు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలని కొవ్వు పదార్థాలు మానేసి బాగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి కంటి నిండా నిద్ర తీసుకోండి. మన దగ్గరకు వచ్చారు బ్రదర్ గారు, చాలా సంవత్సరాల నుంచి తను బాధపడుతున్నాడు. ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ కూడా 3-4 నెలలు అయిపోయిందండి. ఇప్పుడు డైట్ కూడా చెప్పి కొంచెం డైట్ కూడా మార్పులు తీసుకొచ్చాము. మందులు, యునాని మందుల వల్ల ఇప్పుడు అంగస్తంభన బాగుంది. ఎలా ఉంది సార్ ఇప్పుడు అంగస్తంభన? బాగుంది సార్. బాగుంది సార్. ఇప్పుడు భార్యతో కలిసి సాటిస్ఫై కదా? బాగానే ఉంది. సాటిస్ఫై కదా. చెప్పాను కదండి, రిట్రాక్షన్ అయిపోయిన అంగం కూడా ఇప్పుడు లోపల పోయి కూర్చున్న అంగం కూడా రిలీజ్ అయిపోతుంది, మళ్ళీ మందుల వల్ల బయటికి వచ్చేస్తుంది. కాబట్టి పొట్ట పెరగకుండా చూసుకోవాలి, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు బరువు గురించి ఒక పారామీటర్ నేను తరచుగా చెప్తుంటానండి. 5 feet, మీరు 5 feet ఉన్నారనుకోండి, 5 feet తర్వాత 5 inch ఉన్నారనుకోండి, ఈచ్కు 10 కిలోలు పెట్టుకోండి. మీరు 5 feet 5 inches ఉన్నారనుకోండి, 50 kgs ఉన్నారు.
5 feet మీరు 6 inches ఉన్నారనుకో 60 kgs ఉండాలా. ఒకవేళ మీరు 6 feet ఉన్నారనుకోండి 75-80 కన్నా మించి ఉండొద్దు. 6 feet మీ హైట్ ఉన్నా కూడా 75 నుండి 80 వరకు మీ బరువు ఉండాలా. 6 feet ఉన్నా కూడా దీనికన్నా ఎక్కువ పెంచుకుంటే మళ్ళీ కొన్ని సమస్యలు రాక తప్పవు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు అతి బరువు ఉన్న, అంగస్తంభన వచ్చిన, హస్తప్రయోగం సమస్య వల్ల కూడా అంగస్తంభన సమస్య వచ్చిన, షుగర్ వ్యాధి వల్ల, లేదా ఓరల్ సెక్స్ వల్ల, లేకుంటే హోమోసెక్సువల్ వల్ల ఏ కారణంతో అయినా అంగస్తంభన సమస్య మీకు వచ్చి ఉంటే మీరు బాధపడకుండా, మనోవేదన చెందకుండా నాతో సంప్రదించండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదా వేరే విదేశాలు ఉన్న మందులు కూడా తెప్పించుకొని మందులు వాడి కూడా ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి. మీ డాక్టర్ అస్కరి, MD యునాని.